జీవితంలో కొన్నిసార్లు మనం ముఖ్యమైన అనుకున్న వాటిని కోల్పోతూ ఉంటాం. అంటే మన శాంతి, సమాధానం, సంతోషము, మంచి సంబంధాలు, లేకపోతే మనకిష్టమైన వారిని, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికమైన జీవితం ఇలాంటివి మనం కోల్పోతూ ఉంటాం. మన మనసులో ఏదైనా బాధ కలిగినప్పుడు అది మళ్ళీ బాగుపడుతుందా అని మెల్లగా మనము ఆలోచిస్తూ కూర్చుంటాం. కానీ మనం నమ్మే దేవుడు కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు, పునరుద్ధరించేవాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, యోబుల గ్రంథం 2:25 మిడతలు తినివేసిన పంటను తిరిగి నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఎంత కాలమైనా సరే మీరు కోల్పోయినంత దేవుడు మళ్ళీ మీకు ఇస్తాడు. బహుశా మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు దూరమై ఉండవచ్చు, మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దూరంగా వెళ్ళి ఉండొచ్చు, బహుశా జీవితంలో ఇబ్బందులు వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు మీరు 0 నుండి మొదలు పెడుతున్నట్టు అనిపించవచ్చు. కానీ మంచి ముగింపు ఇవ్వడానికి దేవుడికి అన్ని సరిగ్గా ఉండవలసిన అవసరం లేదు. ఆయన మీ విరిగిన మొక్కలను తీసుకొని, మీ విరిగిపోయిన హృదయాన్ని తీసుకొని ముందున్న దానికంటే బలమైన దానిగా తయారు చేయగలడు. ఆయన మీ మనస్సుకు, ఆత్మకు, ఆర్థిక విషయంలో కలిగిన నష్టాన్ని దేవుడు మీకు ఆశ్చర్యపరిచే విధంగా తిరిగి ఇవ్వగలడు. మీకు సమాధానం ఇవ్వగలడు, మీకు సంతోషాన్ని ఇవ్వగలడు. మీరు కోల్పోయిన వాటిని దేవుడు మరలా మీకు ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. మీరు కోల్పోయిన దానికంటే మంచిది మీ ముందుకు రాబోతుంది. మీ పట్ల దేవుడికి గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.